నమస్కారం. సోషల్ మీడియాలో నాయకులపై వస్తున్న వాస్తవాలు, అవాస్తవాలు ప్రజలని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? ఓట్లు వస్తాయా? ప్రజా సమస్యలు తీరుతాయా? ప్రజల బాధలు పోతాయా? దీనిపైన ఒక క్లారిటీ మాట్లాడదాం. రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆడవాళ్ళని ఏదో కామెంట్ చేశాడు కదా! దాంతో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఎప్పుడో జరిగిన వాటి గురించి వీడియోలు చేయడం మొదలుపెట్టారు. దానికి కౌంటర్లు ఇవ్వడం, ఇవన్నీ ప్రజలకి ఏం లాభం, ఏం ఉపయోగం? దీని మీద ఒక క్లారిటీకి వెళ్తే, ఒకప్పుడు ఎన్టీ రామారావు పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశారు? వెన్నుపోటు అనేది ఒకటి తీసుకొచ్చాడు. అది అప్పుడు రాజకీయం. ప్రజలు ఏం చేశారు? తర్వాత ఆయనకి మళ్ళా అధికారం ఇచ్చారు, అయిపోయింది. ఇంకా అందరితో అది క్లోజ్. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే నినాదం ఎత్తుకున్నాడు, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఏదో నినాదాలు చేశారు. మొన్న ఒక 20 సీట్లు ప్రజలు ఇచ్చారు, అధికారంలో భాగస్వామి అయ్యాడు, అది అయిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, మళ్ళా ప్రతిపక్ష హోదా తెచ్చుకున్నాడు, తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఒకసారి ప్రజలు వీళ్ళకి మద్దతు ఇచ్చిన తర్వాత, సీఎం సీట్లో కూర్చోబెట్టిన తర్వాత, వీళ్ళు మళ్ళా ఎక్కడికో వెళ్ళి పాత వాళ్ళ కుటుంబ విషయాలన్నీ తీసుకొని వచ్చి ప్రచారాలు చేసుకుంటే అవసరమా ప్రజలకి? ఏంది ప్రజలు చూసేది? ఒకసారి పరిపాలన చేసినప్పుడు వాళ్ళు చేసిన అవినీతులు ఏమైనా ఉన్నాయా, కేసులు ఉన్నాయా? వీటిని మాత్రమే చూస్తారు ప్రజలు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే మేలును బట్టి ఓట్లు వేస్తారే కానీ ఎప్పుడో గతాలకు వెళ్ళినంత మాత్రాన ప్రజల నుంచి ఓట్లు వచ్చేస్తాయా? రావు కదా. ఒక పార్టీ అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత ఇంకో పార్టీ వచ్చినప్పుడు మీరు తేల్చాల్సింది ఏంటంటే వాళ్ళు చేసిన అవినీతులు, ఇంకేదైనా కేసులు ఇలాంటివి ఉంటే అవి తీయండి బయటికి. అవి తీసి ప్రజలకు చెప్పండి. ప్రజల మార్పు వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందేమో కానీ ఇలాంటి ఎప్పుడూ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి గొడవలు ఉంటాయి. అవి మీడియా ముందుకు వస్తే చర్చించవచ్చు. ఎప్పుడో ఎక్కడో వాళ్ళ ఇంట్లో జరిగింది కూడా ఒక వీడియో తీసుకొచ్చి పెట్టాడని దాన్ని తీసుకొని నేను వీడియోలు చేసుకుంటే మీకు ఉపయోగం, ప్రజలకు ఏం ఉపయోగం? ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. మీకు మంచి జరిగిన వాళ్ళకి ఓట్లు వేయండి, లేని వాళ్ళకి నిలిచేయండి. ఇది మాత్రమే చూసుకోవాలని మీడియాలు ఇప్పుడు నమ్మేటట్టు లేవు. ఏ పార్టీలకు ఆ పార్టీలు సో చెప్పుకుంటూ ఉండే తప్ప ప్రజలకైతే ఉపయోగపడే పరిస్థితిలో లేవు. ప్రజా సమస్యల మీద ఫైట్ చేసే పరిస్థితిలో లేవు. థ్యాంక్ యూ.